స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యాంధ్రకు కుప్పం నుంచి శ్రీకారం. స్థానిక ఆసుపత్రిలో డిఐఎన్సీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. విశాఖ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కు ఘన స్వాగతం. అభినందనలు వెల్లువ. భారీ ర్యాలీలో అడుగడుగున నీరాజనం. విశాఖలో తీగలాగితే బెంగళూరులో డొంక కదిలింది. బెట్టింగ్ యాప్ ముఠాలో 13 మందిని అరెస్టు చేశామన్న సిపి బాక్షి. కేజీహెచ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. దివీస్ ల్యాబొరేటరీ సహకారంతో నెలకొల్పిన ఆర్ఓ యూనిట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆరోగ్యేంద్ర కళ సహకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచే తొలి అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ నౌ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలో ఆరోగ్యాంధ్రకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. టాటా సంస్థతో కలిసి డిజిటల్ నర్వ్ సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా 13 ఏరియా ఆసుపత్రులు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లను అనుసంధానం చేశారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండేలా ఈ కేంద్రం సేవలు అందించనుంది. దీని ద్వారా వర్చువల్ విధానంలో రోగికి వైద్య నిపుణులను అందుబాటులోకి తీసుకువచ్చి చికిత్స అందించే వెసులుబాటు కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించి అన్ని వివరాలు ఒకే చోట చేర్చేలా ఈ డిజి నౌ సెంటర్ ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. Good morning to all of you. Today is a exciting day, great day. We are all starting DINC center inauguration. This is the first project to covering all areas. Our partners, one is Tata Consultancy Services, TCS, and also Bill Gates Foundation. Tata Consultancy, they are building all the architecture, technology solutions, everything. And also Bill Gates Foundation is bringing technology and also knowledge. This is one way on health, one single stop services, multiple layers. But anybody wanted to have any clarification on knowledge and technology, automatically we are going to provide. Today I am very happy to see this concept. It is mainly మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్ హెల్త్. ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా రావాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలనో ముందు మీరు ట్రైన్ అయిన తర్వాత ఒక 3 నెలల్లో మనకు నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని అవన్నీ కూడా అవుట్కమ్స్ చూసుకుంటూ వస్తాం. స్టేట్లో ఎట్లుంది, నేషనల్ ఎట్లుంది, జిల్లాలో ఎట్లుంది, మనం ఎక్కడున్నాం, ఇవన్నీ గోల్స్ పెట్టుకొని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. 6 నెలల్లో జిల్లా చేస్తారు, 2 నెలల్లో రాష్ట్రం చేస్తాం, 2 సంవత్సరాల్లో. అక్కడి నుంచి ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయడానికి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఆయుష్మాన్ భారత్లో ఉండే మొత్తం కూడా ప్రొవిజన్స్ తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే మనం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ దాన్ని కూడా మనం దీన్ని లింక్ చేసుకుంటాం. రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో బిజీగా గడిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, టాటా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై తొలిసారిగా నగరానికి వచ్చిన పివిఎన్ మాధవ్ కు అపూర్వ స్వాగతం లభించింది. బీజేపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో విశాఖ ఎయిర్పోర్ట్ ప్రాంగణం కోలాహలంగా మారిపోయింది. పూలమాలలు, గజమాలలు, బొకేలతో అభినందనలు హోరెత్తాయి. రాష్ట్ర బీజేపీకి యువనేత పివిఎన్ మాధవ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, విశాఖ వాసి పివిఎన్ మాధవ్ బీజేపీకి నమ్మిన పంటు. తన తండ్రి టీవీ చలపతిరావు బీజేపీకి ఎనలేని సేవలు అందించారు. ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడంలో
ఎమర్జెన్సీ కాలంలోనూ ఆయన అజ్ఞాతవాసం గడిపారు. అలాంటి రాజకీయ నేపథ్యాన్ని పుడికిపుచ్చుకున్న పివిఎన్ మాధవ్ బీజేపీకి యువ నాయకుడిగా కూడా ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవలను గుర్తించే గతంలో ఎమ్మెల్సీగా కూడా శాసన మండలికి పంపించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే పివిఎన్ మాధవ్ నాయకత్వ లక్షణాలను అధిష్టానం గుర్తించి అత్యంత కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించింది. ఎందరో మహామహులు బీజేపీ రాష్ట్ర పార్టీకి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం దేశ అభివృద్ధి లక్ష్యంగా అడుగులేస్తుంది. భాగస్వామి పార్టీగా రాష్ట్రంలో బీజేపీ కీలక భూమిక పోషిస్తుంది. ఇలాంటి తరుణంలో బాధ్యతాయుతమైన పదవిని పివిఎన్ మాధవ్ సొంతం చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ఆయన తొలిసారిగా నగరానికి వచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఎటు చూసినా ఫ్లెక్సీలు, ఆయనకు అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. విశాఖ విమానాశ్రయం కమలం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా మారిపోయింది. విశాఖ ఎయిర్పోర్ట్ లో కొత్త అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికారు. పలువురు నేతలు, కార్యకర్తలు బొకేలు, పూలమాలలు, గజమాలలు, సాలువాలతో సత్కరించి అభినందనలతో ముంచెత్తారు. అక్కడి నుండి బయటకు రాగానే ఎయిర్పోర్ట్ కూడలిలో క్రెయిన్ సాయంతో గజమాలలు వేసి అభిమానులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుండి నగరంలోని పలు కూడళ్ల మీదుగా లాసెన్స్బే కాలనీలోని పార్టీ కార్యాలయానికి ర్యాలీ సాగింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, బీజేపీ శాసనసభ పక్షనేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు, సీనియర్ నేతలు సురేంద్ర మోహన్ తదితరులు మాధవ్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులతో ఉన్నతమైన పదవి చేపట్టడం గర్వంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ ఉన్నతమైన సిద్ధాంతంతో కూడిన పార్టీ అని చెప్పారు. ఎమ్మెల్సీగా తాను పనిచేశారని, కూటమితో కలిసి రాయలసీమ నుండి శ్రీకాకుళం వరకు అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలమైన శక్తిగా మార్చేందుకు అందరినీ కలుపుకొని ముందుకెళ్తారని తెలిపారు. అందరికీ నమస్కారం. మా నాన్నగారి యొక్క దీవెనలు, అమ్మగారి దీవెనల కారణంగా ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఇవాళ నాకు ఒక ఉన్నత స్థానాన్ని ఇవ్వటం ఏదైతుందో నిజంగానే నేను ఇది బాధ్యతగా అలాగే గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఈరోజు దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఒక అగ్రగామి పార్టీగా దేశవ్యాప్తంగా ఒక అద్భుత ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఇంత గొప్ప పార్టీ అంటే ఒక సిద్ధాంత ఆధారంగా ఈ దేశాన్ని నిర్మించాలని చెప్పి, ఒక దేశభక్త యువతని తయారు చేయాలని చెప్పి, ఆ విధంగానే దేశ నిర్మాణం కోసం ఇవాళ అనేక పనులు చేస్తుంది. ఆ తరుణంలో నేను అధ్యక్ష అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. విశాఖపట్నం వాసిగా ఉత్తరాంధ్ర సంబంధించిన ఒక గతంలో నేను మాజీ ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే కూటమిలో ఉన్న పక్షాలతో కలిసి ముందుకెళ్ళటం, ఆ విధంగా తప్పనిసరిగా మన ప్రాంతానికి కావాల్సిన అన్ని తీసుకురావటం, అలాగే రాష్ట్రానికి సంబంధించిన అన్ని పనులు కూడా చేయటంలో అటు రాయలసీమ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాలు కూడా తిరిగిన వ్యక్తిగా, ప్రతి కార్యకర్త తెలిసిన వ్యక్తిగా, తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక సుదృఢమైన పార్టీగా అందరూ కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేయటం, రాబో కాలంలో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే పరిపాలన చేస్తున్నారో, ఏవైతే పథకాలు ఆయన రచించారో, తప్పనిసరిగా ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంటికి మోడీ గారు వచ్చారు తెలుసుకోండి అని చెప్పే విషయాన్ని తెలియజేయడంగా ముందుకెళ్లాలని అనుకుంటున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు పార్టీ శ్రేణులు డప్పు వాయిద్యాలు, పార్టీ జెండాల రెపరెపలతో అడుగడుగునా స్వాగతం పలికారు. కొన్ని చోట్ల ఆయనపై పూలవాన కురిపించారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అభిమానుల హర్షధ్వానాల నడుమ వారికి అభివాదం చేస్తూ పివిఎన్ మాధవ్ ముందుకు కదిలారు. విశాఖలో మరో బెట్టింగ్ యాప్ ముఠా గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. విశాఖలో తీగలాగితే బెంగళూరులో డొంక కదిలింది. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును ఛేదించారు.
కేసు వివరాలను సిపి బాక్షి మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన ఒక వ్యక్తి ఈ బెట్టింగ్ ముఠాలో వ్యక్తిగా ఉన్నాడు. డబ్బులు అవసరం ఉన్న వారిని టార్గెట్ చేసి వారి వివరాలను సేకరించి బెంగళూరుకు పంపించడం ఇతని ముఖ్య వృత్తిగా మారింది. దీనిపై నిఘా ఉంచిన సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరు కేంద్రంగా బెట్టింగ్ ముఠా కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు. వీరి వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు, 137 పాస్ పుస్తకాలు, 11 ల్యాప్టాప్లు, 132 ఏటీఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, ఒక కౌంటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ 13 మంది సభ్యులు గల ముఠాలో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని సిపి సంకమత బాక్షి వెల్లడించారు. అందరికీ నమస్కారం. మన వైజాగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రెడ్డి అన్న బెట్టింగ్ ర్యాకెట్ మీద యాక్షన్ తీసుకొని బెంగళూరులో పనిచేస్తున్న ఒక కాల్ సెంటర్ మీద దాడి చేసి 13 మందిని అరెస్ట్ చేసి ఈ బెట్టింగ్ ర్యాకెట్తో ఈ క్యాసినో ప్లాట్ఫామ్స్తో సంబంధం ఉంది, రెడ్డి అన్న యాప్ క్యాసినో ప్లాట్ఫామ్తో సంబంధం పెట్టుకోవడం, ఇవన్నీ మనం ఐడెంటిఫై చేశాము. సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైజాగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. నేను ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ ఇద్దరికి అండ్ మొత్తం సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది అండ్ మన DCP 1 అజిత మేడం అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. డీటెయిల్స్కి వెళ్తే ఒక బెట్టింగ్ కాల్ సెంటర్ అది బెంగళూరు సిటీలో పనిచేస్తున్నది అని తెలుసుకొని మన వైజాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ టీం అక్కడ దాడి చేస్తే 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో అక్కడ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, చెక్ బుక్, బ్యాంక్ పాస్బుక్, రౌటర్స్, క్యాష్ మెషిన్, ATM కార్డ్, సిమ్ కార్డ్, కెమెరాస్ ఇవన్నీ బెట్టింగ్ ర్యాకెట్లో యూజ్ చేస్తున్నట్టు వంటి అన్ని ఐటమ్స్ మనం సీజ్ చేసాము. ఎలా మొదలైందంటే తండ్రి రవికుమార్, ఇతను మడిక వలసలో ఉంటాడండి. అతను మాకు కంప్లైంట్ ఇచ్చారండి, సైబర్ క్రైమ్ వల్ల మేము మోసపోతున్నాం ఆన్లైన్ బెట్టింగ్ వల్ల. సో శ్రీనాథ్ అని ఒక అకౌంటెన్స్, అతనికి ఒక రామీ సర్కిల్ కొరకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటే అతనికి ప్రామిస్ చేశారు, మేము అకౌంట్లో 3,000 రూపాయలు వస్తుంది. సో శ్రీనాథ్ గారి మాట విని అతను ఓపెన్ చేస్తే శ్రీనాథ్ ఒక జగదీష్ గారితో పరిచయం చేయించారండి. ఆ జగదీష్ రవిశంకర్ దగ్గరికి తీసుకెళ్లారండి. అతని ద్వారా మల్టిపుల్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆన్లైన్ ద్వారా అమాయకులకు వలవేస్తూ తప్పుతో పట్టిస్తున్న వారిపై విశాఖ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కసింకోటకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరులో ఈ ముఠాను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని KGH ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. దివీస్ ల్యాబొరేటరీస్ CSR నిధులు సుమారు 1,28,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన సుజల రక్షిత మంచినీటి RO యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఉత్తరాంధ్ర వాసుల పెద్దాసుపత్రి KGH కు నిత్యం వేలాది మంది రోగులు, సహాయకులు వస్తుంటారు. ఉత్తరాంధ్ర నుండి కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి రోగులు వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు. రోగులకు వసతి, మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కొన్ని సంస్థలు సాయం చేస్తున్నాయి. దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ CSR విభాగం ఎన్నో సంస్థలకు సాయం చేస్తుంది. KGH లో సుమారు 1,28,00,000 వ్యయంతో సుజల రక్షిత మంచినీటి RO యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లను దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, KGH సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, AMC ప్రిన్సిపల్ డాక్టర్ శోభాదేవి, దివీస్ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం క్యాన్సర్ కేర్ సెంటర్లో హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. KGH లో OB బిల్డింగ్, పీడియాట్రిక్ వార్డ్, CSR బ్లాక్, CCU బిల్డింగ్, నర్సింగ్ బ్లాక్, టెస్లా, సుభోజనం, ఫార్మసీ, మెడికో మెన్ అండ్ విమెన్ PG హాస్టల్, జనరల్ పేషెంట్స్, ఎమర్జెన్సీ కేసెస్,
వెయింట్ ఏరియాల్లో మొత్తం 12 యూనిట్లను నెలకొల్పారు. సిఎస్ఆర్ విభాగం ద్వారా దివీస్ ల్యాబొరేటరీస్ పేద ప్రజల చికిత్స పొందే కేజీహెచ్లో రోగులు సహకుల దాఖార్తిని తీర్చేందుకు సుజలం పేరిట రక్షిత మంచినీటి ఆర్ఓ యూనిట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. కేజీహెచ్లో మరిన్ని మౌలిక సదుపాయాలకు కృషి చేయాలన్నారు. ఈ ఆసుపత్రిలో మరో 2 కొత్త బ్లాకులు అందుబాటులోకి రానున్నాయని, ఓపీ సేవలందించే డాక్టర్ల గదులు ఆధునీకరించి ఏసీ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు. దివీస్ ల్యాబొరేటరీ అందించిన సహకారానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి కృతజ్ఞతలు తెలిపారు. దివీస్ ల్యాబొరేటరీస్ సిఎస్ఆర్ విభాగం సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుందని దివీస్ జీఎం కోటేశ్వరరావు తెలిపారు. 10 ఆర్ఓ ప్లాంట్లు దివీస్ యాజమాన్యం ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ ఆర్ట్స్ని కూడా కేజీహెచ్ మహోదయాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కేజీహెచ్ హాస్పిటల్ అన్నది ఉత్తరాంధ్రకి ఒక తలమానికంగా ఉంటుంది. పేద ప్రజలు అందరూ కూడా ఇక్కడే వైద్యం చేయించుకుంటారు. ఈ హాస్పిటల్ని దివీస్ లాంటి వాళ్ళ సహకారంతో, ఇంకా చాలామంది సహకారంతో ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి కేజీహెచ్ హాస్పిటల్ని అత్యాధునికమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా గొప్ప విధంగా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. సహకరిస్తున్నటువంటి దివీస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు విశాఖపట్నంలో ఎక్కడ ఏ అవసరమైనా కూడా దివీస్ ముందుంటుంది. వాళ్ళకి దినదిన అభివృద్ధి జరిగే విధంగా దేవుని యొక్క ఆశీస్సులను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏ ఒక్క చిన్న హెల్ప్ అడిగినా కూడా ముందుండి పేద ప్రజలకి మేము ముందున్నామని వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా అందులో తిరుగులేదు. అలాగే ఇవాళ మా సూపరింటెండెంట్ గారు, మా ప్రిన్సిపాల్ గారు కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. గతంలో కేజీహెచ్కి ఇప్పుడు కేజీహెచ్ మీరు చూసుకోవచ్చు, చాలా అభివృద్ధికి ముందుకెళ్తూ ఉంది. ఒక పక్క ఏసీలుగా మొత్తం ఏసీ ఓపీలన్నీ కూడా ఏసీలుగా తయారు చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు. అక్కడ ఎవరికైనా 2 కావాలి, ఒకటి దాహం, ఇంకోటి ఆకలి. ఈ 2 తీర్చే విధంగా మన ఆకలి తీర్చడానికి సుభోజనం పథకం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది. ఇంకోటి ఈరోజు సుజలం ఈ పథకం ద్వారా మంచినీరు రోగులకి వారికి వచ్చే సహాయం కోసం దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళు స్పాన్సరింగ్తో ఈరోజు 8 ప్లాంట్లు ఇక్కడ పెట్టారు. 2 ప్లాంట్లు ఏమో హాస్టల్స్కి ఇచ్చారు వాళ్ళు, మొత్తం 10 ప్లాంట్లుగా. ఇదంతా పేషెంట్లకు కానీ వాళ్ళ సహాయకులు కానీ చాలా చాలా ఉపయోగం. వీరి దాహం తీర్చడానికి ముందుకు వచ్చిన దివీస్ వాళ్ళకి మా కేజీహెచ్ యాజమాన్యం తరఫున, మా ప్రిన్సిపాల్ గారి తరఫున కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మీరు చేసిన సహాయం రోగులు కానీ మా కేజీహెచ్ అడ్మినిస్ట్రేషన్ కానీ జీవితంలో మరోలేనిది. ఇంకా మీ నుంచి చాలా సహాయం అర్థిస్తాం. మీరు తప్పకుండా కృషి చేస్తాను. మీరు ఆల్రెడీ మాట ఇచ్చున్నారు కాబట్టి ఈ శతాబ్ది హాస్పిటల్ ఇది ఆల్మోస్ట్ 100 ఏళ్ళు కలిగిన చరిత్ర కలిగిన హాస్పిటల్ ఇంకా వృద్ధి చెందుతుందని, ఇంకా స్పాన్సరర్స్ మన ఎమ్మెల్యే గారి తరఫున ఆయన ఇంకా లీడ్ తీసుకుని మాకు వాళ్ళని పరిచయం చేస్తే. చైర్మన్ గారు డాక్టర్ మురళీకే దివి గారి సపోర్టు, ఆయన విజన్ తోటి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్పింగ్ ద పబ్లిక్ ఎట్ లార్జ్. దాంట్లో భాగంగా ఆల్ నోటబుల్ హాస్పిటల్స్ అంటే కేజీహెచ్ కానీ, విమ్స్ కానీ, అదర్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా, పిలిగ్రిమ్ ప్లేసెస్లో కూడా మా డైరెక్టర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారి ప్రోద్బలంతో వీఆర్ ఏబుల్ టు సపోర్ట్ ఆల్ ది ఈవెంట్స్. We are ready to support any activity which can help the public at large. So, మీ అందరి సహకారంతో we are able to go forward. పేదల పెద్ద ఆసుపత్రి కేజీహెచ్లో ప్రభుత్వంతో పాటు పలు పారిశ్రామిక సంస్థలు సిఎస్ఆర్ విభాగాల ద్వారా నిధులు ఇవ్వడంతో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక కార్పొరేటర్ అప్పలరత్నం తదితరులు పాల్గొన్నారు. జగన్నాథుడు పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశాఖ టనల్ చౌట్రీలో జరుగుతున్న రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా స్వామి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
పరశురామ అవతారంలో ఉన్న జగన్నాథుని చూసేందుకు భక్తులు బారులు తీరారు. స్వామిని దర్శించుకొని తరించారు. టర్నల్ చౌట్రీలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని జగన్నాథ స్వామి దేవస్థానం ఈవో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు 1000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు. సాయంత్రం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో ఈరోజు 5వ రోజు భాగంగా స్వామివారు పరశురామ అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా దర్శనాలు ఉంటాయండి. భక్తులందరూ కూడా వాతావరణం బాగా అనుకూలంగా ఉంది. సో అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ చేయడం జరిగింది. అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. భక్తులందరూ కూడా తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి హాయిగా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామిని దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నియోజకవర్గంలో 36వ వార్డులో ఉన్నటువంటి టౌన్ కొత్త రోడ్డు భాగంగా జగన్నాథ స్వామి రథయాత్ర ఏదైతే జరిగిందో దశావతారాలు 9-10 అవతారాలు కూడా ఇక్కడ చౌట్రీకి తీసుకొచ్చారు. ఈరోజు 5వ రోజు. 5వ రోజు భాగంగా ఈరోజు పరశురామ అవతారం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పూరిలో ఏ మాదిరిగా అయితే జరుగుతుందో అదే మాదిరిగా జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి పూర్వకాలం నుంచి కూడా నడుస్తున్న భావంలో నడుస్తుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలందరూ అదృష్టవంతులుగా నేనైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ చూస్తేనే ఈ చిత్రం భారీ విజయం నమోదు చేస్తుందని అంచనా వేయొచ్చని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. వన్టౌన్లోని క్రాంతి థియేటర్లో హరిహర వీరమల్లు ట్రైలర్ ను పవన్ అభిమానులు జనసేన శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వంశీ వీక్షించారు. అభిమానుల కేరింతలతో థియేటర్ మారుమ్రోగిపోయింది. థియేటర్ ప్రాంగణం పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, జన సైనికుల కోలాహలంతో హోరెత్తిపోయింది. పవన్ అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న విడుదల కానుందని చెప్పారు. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని అర్థమవుతుందని, తాను కూడా వ్యక్తిగతంగా పవన్ ఫ్యాన్ అని చెప్పారు. ఈ చిత్రం విజయవంతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ శివప్రసాద్, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే విశాఖపట్నం క్రాంతి థియేటర్లో హరిహర వీరమల్లు ట్రైలర్ చూడడం జరిగింది. అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత థియేటర్ నిండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులతోనే ఈ ట్రైలర్ చూసిన చాలా 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 హ్యాపీగా ఉంది. నేను కూడా ఒక అభిమానిగా, ఆయన అభిమానిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇవాళ ట్రైలర్ చూసి చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అద్భుతంగా ట్రైలర్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అద్భుతంగా ట్రైలర్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడు న్యూస్ చూస్తే ఆకాశాన్ని అంటే విధంగా ఉంటాయి నాకు తెలిసి. సో చాలా బాగుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి రేంజ్కి తగినట్టుగా అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సో ప్రతి ఒక్కరు కూడా చూసి రేపు 24వ తారీఖున మేము ఇదే థియేటర్లో సినిమా చూస్తాం. ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు ఈ నెలంతా కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇంకా రానున్న ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి. అతి త్వరలోనే ఓజీ ఒకటి ఉంది, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. ఈ అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్టే. డిమాండ్కు తగిన పంటలు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను కోరారు. మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమలు కలిసి పనిచేయాలని సూచించారు. మామిడిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన ఆదేశించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. కుప్పంలోని తన నివాసంలో జరిగిన సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు యజమానులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 1.12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేశామని, ఇంకా 1.70 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి రావాల్సి ఉందన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు 3 రోజుల పాటు మ్యాంగో జ్యూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం దృష్టికి తెచ్చారు. భోజనంలో పోషకాహారంగా గుడ్డును అందిస్తున్నామని, ఈ అంశంపై అధ్యయనం చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక నౌకల రంగంలో సరికొత్త అధ్యయనానికి విశాఖ సాగర్ తీరం శ్రీకారం చుట్టింది. విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ సిద్ధమైన తర్వాత తొలిసారిగా ఒక అంతర్జాతీయ పర్యాటక నౌక
కార్డేలియా ఇక్కడికి చేరుకుంది. పర్యాటకులతో పోర్టుకు చేరుకున్న ఈ నౌకను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. విశాఖ పోర్టులో ఇప్పటికే 80 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఇటీవలే ప్రారంభమైంది. తొలి పర్యాటక నౌక కార్డేలియా 1100 మంది పర్యాటకులతో విశాఖ వచ్చింది. జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వంశీలు స్వాగతం పలికారు. ఈ నెల 2న ప్రారంభమైన విహార నౌక చెన్నై మీదుగా పుదుచ్చేరి చేరుకుంటుంది. తిరిగి ఈ నెల 9, 16 తేదీల్లోనూ ట్రిప్పులు నడుపుతుంది. జూన్ 30న చెన్నైలో బయలుదేరిన ఈ నౌక విశాఖ చేరుకుంది. ఇక్కడ నుంచి బయలుదేరి ఈ నెల 4న పుదుచ్చేరికి చేరుకుంటుంది. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య అన్నప్రసాదానికి ఓ భక్తుడు ₹1,00,000 విరాళం అందజేశాడు. వేపగుంట పైడిమాంబ కాలనీకి చెందిన వీర వెంకట శ్వేత, కార్తీక్ అమర్నాథ్, శ్రీధృతి, రామ్మోహన్, సరస్వతి కుటుంబ సభ్యులు ఈ ₹1,00,000 విరాళం చెక్కును పీఆర్ఓ ఆఫీసులో అందజేసి రసీదు పొందారు. ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి పద్మనాభరాజు దాతకు అన్నప్రసాద బాండ్ను అందజేశారు. అనంతరం స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యాంధ్రకు కుప్పం నుంచి శ్రీకారం. స్థానిక ఆసుపత్రిలో డిఐఎన్సీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. విశాఖ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు ఘన స్వాగతం. అభినందనలు వెల్లువ, భారీ ర్యాలీలో అడుగడుగున నీరాజనం. విశాఖలో తీగలాగితే బెంగళూరులో డొంక కదిలింది. బెట్టింగ్ యాప్ ముఠాలో 13 మందిని అరెస్టు చేశామన్న సిపి బాక్షి. కేజీహెచ్ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. దివీస్ ల్యాబొరేటరీ సహకారంతో నెలకొల్పిన ఆర్ఓ యూనిట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.